ఇప్పుడు సొరకాయ పచ్చడి చెబుతాను మీకు. ఈ సొరకాయ ముక్కలు, ఈ టమాటాలు, ఈ పచ్చిమిర్చి మంటలు ఇవ్వండి, అందుకని ఇది తీసుకోవాల్సి వచ్చింది. పచ్చెనగ పప్పు, ఈ మినపప్పు, జీలకర్ర, చిన్నుల్లిపాయ రెబ్బలు, ఈ కొత్తిమీర, కరివేపాకు, ఏం మెంతులు, చింతపండు ఒక 5 నిమిషాలు నానబెట్టుకుంటే చాలు. అంతేనండి. పచ్చడి చేసి మీకు చూపిస్తా. సొరకాయ పచ్చడికి బౌల్ పెడుతున్నాను. ఇది నూనె వేసుకుందాం. ఇప్పుడు దీనికి నూనె ఎక్కువ పట్టిద్ది, అందుకని నేను ఎక్కువ వేస్తున్నా. సొరకాయ పచ్చడికి నూనె ఎక్కువ పట్టిద్ది, అందుకని వేస్తున్నా నేను. సరిపోతుంది. దీంతో 3 వేసాను, సరిపోతుంది. అది వేడి ఎక్కాలి, కొంచెం సిమ్లో పెట్టాను. మెంతులు వేస్తున్నా ఇప్పుడు నేను. కొంచెమే తీసుకొని వేస్తున్నా మెంతులు. తర్వాత ఏగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇవి కొంచెం వేగాలి. ఇవి కొంచెం వేగితే కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేద్దాం ఇప్పుడు. చిట్టపట్లాడుతున్నాయి కరివేపాకు. కరివేపాకే చిట్టపట్లాడుద్ది వేయంగానే. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నా. ఈ మంట లేవు పచ్చిమిర్చి, అందుకని ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం కొంచెం. ఏగుతుంటాయి, కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం వేస్తున్నా సాల్ట్. అది ఇది కలిపేసి మూత పెట్టుకుందాము. కలిపేసి మూత పెట్టేస్తా. సిమ్లో పెట్టేసాను. కొంచెం కలదిప్పుదాము. ఇది ఎట్లా రావాలి. ఇప్పుడు మనము సొరకాయ ముక్కలు వేసుకుందాము. సొరకాయ ముక్కలు వేస్తున్నా. నాకు సొరకాయ పచ్చడి అంటే చాలా ఇష్టము. సొరకాయ ముక్కలు వేసాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను. ఇది అంతైతే సరిపోతుంది, అంతైతే సరిపోతుంది. ఇప్పుడు కలదిప్పుకుందాం. మంచిగా ఇట్లా కలదిప్పుకుంటే బాగా పసుపు చూడు బాగా ముక్కలకు పెట్టేస్తుంది. ఇట్లా సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని మనం ఇట్లా మగ్గించుకోవాలి. బాగా మగ్గించుకుంటే బాగుంటాయి. మూత పెట్టేస్తాను ఇప్పుడు. ఇంకా మూత పెట్టి కొంచెం మగ్గించుకుందాం దీన్ని. 5 నిమిషాలు మగ్గించుకుందాం దీన్ని. ఇప్పుడు నేను రైస్ పెడుతున్నాను దీని మీద. ఇప్పుడు మనకి ఇది ఏగుతుంది. ఆ లోపల మనం రైస్ పెట్టేస్తాను.
ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మనం టమాటాలు వేసుకుందాం దీంట్లో. మీకు చెప్పా కదా 5 నిమిషాలు ఆగిన తర్వాత టమాటాలని. ఇగో 5 నిమిషాలు ఆగినాక ఇదిగో ఇట్లా వచ్చేసింది. దీంట్లో మనం టమాటాలు వేసుకుందాం ఇప్పుడు. వేసేసా, టమాటాలు వేసాను. ఈ ఒక 5 నిమిషాలను మగ్గనిద్దాం. టమాటాలు కూడా మగ్గాలి. మూత పెట్టేస్తున్నా. 5 నిమిషాలు అయింది కదా, మనం మూత తీసి ఈ ఎల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసుకుందాం. 5 నిమిషాలు ఆగింది. ఇదిగో అట్లా టమాటాలు అట్లా రావాలి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేస్తున్నా. ఇక జీలకర్ర వేస్తున్నా. ఇదిగో ఈ 2 వేసుకోవాలి. ఈ 2 వేసుకుని కళ్ళు దింపుకుందాము. అట్లా కళ్ళు తిప్పుకొని సిమ్లోనే పెట్టాం కాబట్టి ఇంకొక 5 నిమిషాలు అట్లా ఉంచేసి ఇంకా ఆఫ్ చేసి, ఇప్పుడు చెప్పాను కదా ఒక 5 నిమిషాలు ఉంచుకుందామని. ఎల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఇదిగో ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాం. ఇట్లా వస్తుంది. ఇంక ఇది ఆఫ్ చేద్దాం. రోల్ లేదు కాబట్టి మిర్చికి వేస్తున్నా. మీకు ఆ రోల్ కానీ ఉండేటైతే రోట్లో వేసుకోండి. ఇదిగో అన్ని మిర్చికి వేస్తున్నా. అయ్యో రోట్లో అయితే ఇంకా బాగుంటుంది. మా దగ్గర రోల్ లేదు, అందుకు కాబట్టి నేను మిర్చికి వేస్తున్నా. కళ్ళుప్పు వేస్తా దీంట్లో. కళ్ళుప్పు వేస్తేనే దీనికి టేస్ట్ వచ్చిద్దండి. పచ్చడి కంటే కళ్ళుప్పు కావాలి. ఇది ఇంత వేసుకుంటున్నా నేను. సరిపోకపోతే మళ్ళీ వేసుకున్నా. దీంట్లో ఇదిగండి, ఇదైతే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు పచ్చడికి. ఈ ఆవిలైతే సరిపోతుంది. పచ్చడిలోకి ఎల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచి దీంట్లో వేసేద్దాం. అది వేడెక్కేలేకి ఎల్లుల్లి రెబ్బలు కొంచెం చాలండి. కొంచెం అట్లా కచ్చపచ్చగా నూరేస్తే సరిపోతుంది. అంత ఎక్కువ కూడా నూరకూడదు. ఇది వేడెక్కింది. పచ్చెనగపప్పు బెల్లేస్తున్నా. కొంచెం సరిపోతుంది. ఏగుతుంది అండి. మినప్పప్పు కూడా వేస్తున్నా. అది సరిపోతుంది. కొంచెం చాలు. 2 సరిపోతుంది. ఈ ఎర్రగా వేగితే అప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి వేస్తున్నా. వేగిపోయినాయండి. కరివేపాకు వేస్తున్నా. తుంచి ఇట్లా వేసుకోవాలి. అబ్బో చిట్టుపట్లాడుతున్నాయి. ఇట్లా చిట్టుపట్లాడిని. ఇంకా తర్వాత మనం ఎల్లుల్లి వేసుకుందాం. దంచాం కదా కచ్చపచ్చగా. ఇగో వేస్తున్నా. ఎక్కువ దంచకూడదండి. కొంచెం లైట్గా కచ్చపచ్చగా అయితే సరిపోతుంది. ఇట్లా పచ్చడి వేస్తున్నానండి. ఇదిగో కలిపేసి ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇంకా ఆఫ్ చేసేయాలి స్టవ్. ఇంకెమ్మటే ఆఫ్ చేసుకోవాలండి.